ప్రియులారా, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 15 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. వ్యాఖ్యాన అంశం ఆయన అవతారము. చివరి అంశం దేవుని కుమారుని అత్యధికమైన హెచ్చింపు. వ్యాఖ్యాన అంశం ఆయన అవతారము. చివరి అంశం దేవుని కుమారుని అత్యధికమైన హెచ్చింపు. వ్యాఖ్యానం: అందుచేతనే పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోనట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించాను. ఫిలిప్పి 2:9, 10, 11 చూడండి. నిత్యత్వము నుండి కుమారుడు తండ్రి రొమ్మున ఉన్నాడు. ఇప్పుడైతే శిలువ మరణం వరకు ఆయన వినయ విధేయతలు ప్రదర్శించి తను తాను తగ్గించుకున్నందువల్ల దేవుడు ఆయనను ఎంతో హెచ్చుగా హెచ్చించి ఉన్నాడు. ఈ లోకంలో పాపుల రక్షణార్థమైన పుణ్యకార్యాన్ని ఆయన పరిసమాప్తం చేసినప్పుడు సమాప్తమైనది అని చెప్పి తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. లూకా సువార్త 23:46, అలాగే యోహాను సువార్త 19:30 చూడండి. పవిత్రమైన ఆయన శరీరమును బండలో తొలువబడిన ధనవంతుని క్రొత్త సమాధిలో పెట్టారు. శత్రువుల చేతులు దాన్ని తాకలేదు. తండ్రి అయిన దేవుడు తన బలాధిక్యం చేత క్రీస్తును మృతులో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటెను, అధికారం కంటెను, ప్రభుత్వం కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాకుండా రాబో యుగమునందునూ పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును సంపూర్ణముగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. ఎఫెసీ పత్రిక 1:20-23 చూడండి. అందుచేతను అనగా ఆయన శిలువ మరణం వరకు విధేయుడై అందుచేతను దేవుడు ఆయనను ఎంతో ఘనంగా ఎంతో హెచ్చుగా హెచ్చించాడు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఉన్న స్థానం, ఆయన ఆర్జించిన మహిమ, ఆయన సంపాదించిన మహిమ, ఆయన భూమి మీద పరిపూర్తి చేసిన పనికి తండ్రి ప్రసాదించిన ప్రతిఫలం అక్కడ పరలోకంలో ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయన మన ఉత్తరవాది ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7:25, 1 యోహాను సువార్త 2:1. యేసు క్రీస్తు అను నరుడు, ఆయన పేరు యేసు. అది ఆయన మానవ నామం. అది ప్రతి నామమునకు పైనామం. ఆయన దేవుడు, నరుడు. యేసు నామమున ప్రతి మోకాలు వంగాలి. తండ్రి అయిన దేవుని మహిమార్థం ఆయన ప్రభువు అని ప్రతి నాలుక ఒప్పుకోవాలి. ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నవాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు, శిలువ మరణం వరకు విధేయుడైనవాడు. ఆయన నిజముగా దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, దైవత్వంలో పరిపూర్ణుడు, మానవత్వంలో పరిపూర్ణుడు. పరిపూర్ణమైన ప్రాయశ్చిత్త బల్యర్పణం. ఆయన మనకు మాదిరి మానవుడు. దేవుని కుమారుడైన ఆయన అవతారం మానవులకు రక్షణ కలుగజేయు శ్రేష్టమైన దేవుని దివ్య జ్ఞాన సాధనం, దేవుని న్యాయ నిరూపణ కార్య సాధనం, క్రీస్తు ఘనమైన హెచ్చింపుకు కారణం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరం. ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగినవి. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.